తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్కు మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. సీఎం విజయ్, నటి త్రిషపై చేసిన వ్యాఖ్యల కేసులో అరెస్టైన ఉదయనిధికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆయనను విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది. అయితే పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో చట్ట ప్రకారం విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం విడుదల చేస్తామని వెల్లడించారు. కావేరీ నది జలాల అంశంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. విజయ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యల సమయంలో కొందరు కార్యకర్తల నినాదాలు చేయగా, అదే సమయంలో నటి త్రిషను ఉద్దేశించినట్లుగా భావించిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. ఉదయనిధి వ్యాఖ్యలను టీవీకే నేతలు తీవ్రంగా ఖండించారు. ఇది రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసి ఉదయనిధి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఇక డీఎంకే, టీవీకే శ్రేణుల మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఉదయనిధి ఇంటి వద్ద విజయ్ మద్దతుదారుల ఆందోళన, ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, భూపేంద్ర యాదవ్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సమగ్ర వివరాలు వెల్లడించిన సీఎం గత వైసీపీ ప్రభుత్వ పాలనను తీవ్రంగా విమర్శించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, తమ ప్రభుత్వం ఇప్పుడు పునర్నిర్మాణ దిశగా ముందుకు సాగుతుందని అన్నారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని, సంస్థలు నిర్వీర్యమయ్యాయని చంద్రబాబు ఆరోపించారు. అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. వ్యక్తి డ్యామేజ్ అయితే పర్వాలేదు, కానీ బ్రాండ్ ఏపీ ఎవరైనా ఎక్కడన్నా పోతే మీది ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అంటే చిన్న చూపు చూసేవాళ్ళు. దట్ ఈజ్ డేంజరస్ హ్యూమిలియేషన్. మీ రాజధాని ఏదంటే 3 రాజధానులు అంటే నవ్వేవాళ్ళు. దట్ ఈజ్ ది బ్రాండ్ వీ ఎంజాయ్డ్. ఆంధ్రప్రదేశ్ ఇంకా మేము రామని ఇండస్ట్రీస్ పారిపోయిన రోజులు. ఆ రోజు ఏదైతే మేము ఎలక్షన్ ముందు చెప్పామో దాని ప్రకారం ఈ 2 సంవత్సరాల్లో అనునిత్యం పనిచేసి ఏం చేయాలో చేశాం. కొంతవరకు సెట్ చేయగలిగాం. ఆదాయం లేదని తెలుసు, నాకు డెప్త్కి లేదు. ఎంత లోపలికి పోతే అంత అఘాతం ఉంది. చాలా సమస్యలు ఉన్నాయి. ఊపిరి పీల్చుకోలేనటువంటి ఆర్థిక వ్యవస్థ అయినా కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఎవ్వరూ ఊహించని విధంగా మేము చెప్పినట్టన్నీ చేసుకుంటూ డేట్స్ పెట్టి ఆ డేట్ ప్రకారం అమలు చేస్తూ వస్తున్నాం. 2 రాష్ట్రాలు కూడా ఆ రోజు నేనే అభివృద్ధి చేశాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతి కోసం చేశాం. తెలంగాణకి వెళ్ళింది. నేను ఎప్పుడో ఒకటి చెప్తాను, నాకు రిగ్రెట్స్ లేదు. అక్కడ తెలుగువారు అనుభవిస్తున్నారు ఆ ఆస్తులన్నీ. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ లాస్ జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది డెస్ట్రక్షన్. ఇది పెయిన్ఫుల్ అయితే ఇది విధ్వంసం. పెయిన్ఫుల్ భరించగలుగుతాం, విధ్వంసాన్ని సైకలాజికల్ ట్రామా కూడా అంత భయంకరంగా జరిగే పరిస్థితి వచ్చింది. డిక్లైన్ ఆఫ్ స్టేట్ ఎకానమీ. దీనివల్ల ఎక్కడ చూసినా మిస్ గవర్నెన్స్, డిక్లైన్ ఆఫ్ మొరేల్. ఆఫీసర్స్ కానీ, పాలిటీషియన్స్ కానీ, పబ్లిక్ కానీ భయపడిపోయి మొరేల్ లేకుండా ఏ పని చేయాలన్నా మేము చేయలేము అనే పరిస్థితికి వచ్చేసారు. వ్యాండలిజం, డిటరియేషన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. రోడ్డు మీదకు రావాలంటే భయం, వస్తే తిరిగిపోయే పరిస్థితి లేదు. ఎన్ని జరగాలో అన్ని జరిగాయి.
తెలంగాణ కాంగ్రెస్లో తుంగతుర్తి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. పార్టీ అంతర్గత పరిణామాల మధ్య గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్తో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కీలకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై సిద్ధం చేసిన 7 పేజీల నివేదికను సీల్డ్ కవర్లో మహేష్ గౌడ్కు జగ్గారెడ్డి అందజేశారు. నివేదికలో ప్రస్తావించిన అంశాలపై పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తుంగతుర్తి నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు, పార్టీ బలోపేతానికి సంబంధించిన సూచనలు ఈ నివేదికలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే నివేదికలోని వివరాలను కాంగ్రెస్ నాయకత్వం అధికారికంగా వెల్లడించలేదు. ఈ భేటీ అనంతరం పార్టీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో డిజిటల్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో టీ-ఫైబర్ సేవల పురోగతిపై మంత్రి శ్రీధర్ బాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు గడువులోగా టీ-ఫైబర్ కనెక్టివిటీ పూర్తి చేయాలని స్పష్టం చేసిన మంత్రి, సెప్టెంబర్ 1 తర్వాత ప్రైవేట్ ఇంటర్నెట్ ఆపరేటర్లకు ఎలాంటి బిల్లులు చెల్లించవద్దని సూచించారు. టీ-స్వాన్ నెట్వర్క్ను నెల రోజుల్లో టీ-ఫైబర్కు బదిలీ చేయాలని, ఫ్యూచర్ సిటీకి పూర్తిస్థాయి టీ-ఫైబర్ సేవలు అందించాలని ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు సింగరేణి కార్మికులకు శుభవార్త లభించింది. మనుగూరు OC2 డీప్ సైడ్ బ్లాక్ను సింగరేణి సంస్థ వేలంపాటలో దక్కించుకుంది. జెన్కో, సింగరేణి సంస్థలు పోటీపడగా చివరకు సింగరేణి విజయం సాధించింది. దీంతో మరో 30 ఏళ్ల పాటు మనుగూరు ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తి కొనసాగనుంది. OC2 డీప్ సైడ్ బ్లాక్ను సింగరేణికే కేటాయించాలంటూ గత కొంతకాలంగా కార్మిక సంఘాలు, స్థానిక ప్రజలు ఆందోళన నిర్వహించారు. మన ఏఐటీసీ పోరాటాల వల్లనే OC2 డీప్ సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కింది. ఇది అందరూ స్వాగతించదగ్గ విషయము, అందరు గర్వపడే విషయం. ఇది మనుగూరు పట్టణానికే, మనుగూరు ప్రజానికానికే, సింగరేణికే ఇది అలా హర్షించదగ్గ వార్త. ఇది దీనికి మేనేజ్మెంట్ గతంలో మనుగూరుకు భవిష్యత్తు లేదు అని ప్రకటించిన వెంటనే ఏఐటీసీగా మేము అనేక పోరాటాలు మొదలుపెట్టాం, నిరాహార దీక్షలు చేశాం, మనం నల్లవేలు పెట్టాం, ధర్నాలు చేశాం. సింగరేణికి కేంద్రం నుంచి కీలక కేటాయింపులు జరిగాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సింగరేణికి 3 కోల్ బ్లాక్లు కేటాయించామని, మనుగురు PKOC బ్లాక్ను కూడా సంస్థకు అందించామని వెల్లడించారు. వేలంలో పాల్గొనేందుకు అనేక సంస్థలు ముందుకొచ్చినప్పటికీ సింగరేణి ఎదుర్కొంటున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కోల్ బ్లాక్లు కేటాయించినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వైని, తాడిచెర్ల టు PKOC బ్లాక్లు సింగరేణికి రావటం మంచి పరిణామమని తెలిపారు. సింగరేణికి వరుసగా 3వ కోల్ బ్లాక్ నిన్న అలాట్మెంట్ చేయడం జరిగింది. మనుగూరు PKOC డీప్ సైడ్ కోల్ బ్లాక్ ను నిన్న సింగరేణికి రావడం జరిగింది. నేను కోల్ మంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో అనేక సార్లు చర్చించి, మీరు ఆక్షన్ లో పాల్గొన్నట్లయితే అన్ని రకాలుగా బాగుంటుంది, కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా నా తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు సింగరేణికి అందిస్తాము. కాబట్టి మీరు సింగరేణి దృష్టిలో పెట్టుకొని, సింగరేణి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆక్షన్ లో రావాలని కోరడం జరిగింది. ధర్మిల ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి ఈ యొక్క PKOC డీప్ సైడ్ కోల్ బ్లాక్ ఆక్షన్ లో నిన్న సింగరేణికి రావడం జరిగింది. అనేక మంది ఇందులో వేలంలో పాల్గొనడానికి ముందుకొచ్చినప్పుడు కూడా సింగరేణి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దయచేసి సహకరించండి. ఇప్పటికే సింగరేణి కష్టాల్లో ఉంది, ఇబ్బందుల్లో ఉంది, అప్పులపాలైంది, ప్రొడక్షన్ తగ్గింది, జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మేము బ్యాంకులలో ఓడి తెచ్చుకొని జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పి అనేక మందితో మాట్లాడిన తర్వాత అందరూ కూడా పెద్ద మనసుతో సహకరించడం జరిగింది. తద్వారా ఈరోజు సింగరేణికి ఈ కోల్ బ్లాక్ అలాట్మెంట్ కావడము, వరుసగా ఇది 3వ కోల్ బ్లాక్ అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. సింగరేణికి వరుసగా తెలంగాణ వైద్య విధాన పరిషత్లో గత 2 నెలలుగా పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడంపై మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య సేవలు అందించే TVVPలో గాలిలో దీపంలా మారిందని ఆయన ట్వీట్ చేశారు. TVVP పరిధిలోని MCHలు, జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, CHCలు కలిపి 184 ఆసుపత్రుల్లో పర్యవేక్షణ వ్యవస్థ పూర్తిగా బలహీనపడిందని ఆరోపించారు.
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హరీష్ రావు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని మండిపడ్డ ఆయన కాంగ్రెస్ నేతలు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేవాలయాలకు వెళ్లి పూజలు చేయడం ప్రతి ఒక్కరి వ్యక్తిగత హక్కు అని పేర్కొన్నారు. హరీష్ రావు ఆలయాలకు వెళ్లడాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు. అదే వేదిక మీద నుంచి కాంగ్రెస్ క్షుద్ర పూజల తతంగం గురించి మాట్లాడాల్సిన పరిస్థితికి వచ్చినందుకు చాలా బాధగా ఉంది. గత 2-3 రోజులుగా కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ, అదేవిధంగా సామా రామ్మోహన్ రెడ్డి, అదేవిధంగా ఈరోజు లేటెస్ట్గా గాంధీ భవన్ నుండి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా హరీష్ రావు గారి మీద తీవ్రమైన నిరాధారణమైన అశాస్త్రీయమైన ఆరోపణలు చేశారు. అవి చెప్పాలంటేనే బాధేస్తున్నది. ఈరోజు కాంగ్రెస్ నాయకుల నీచ నికృష్ట భాష, అదేవిధంగా కుట్రలు, జుగుప్సాకరమైన ప్రవర్తన, ఎంతటి నీచ స్థాయికైనా దిగజారి మాట్లాడతామో, మాకు సిగ్గు ఎగ్గు లేదు అన్న భావన ఏదైతే ఉందో దాన్ని గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఈ వేదిక నుంచి ఎన్నడూ కూడా ఈ విధమైన నిన్న అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా సామ రామ్మోహన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ గారు, వాళ్ళు హరీష్ రావు గారు తన జన్మదినం సందర్భంగా రకరకాల దేవుళ్లకు మొక్కుకున్నారు. దేవుళ్లకు మొక్కుకునే సందర్భంలో వారు క్షుద్ర పూజలు కూడా చేశారు అని చెప్పి వారు చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. విశాల హృదయం ఉన్న హిందూ సమాజమైనా లేకపోతే ఏ మతమైనా పర్వాలేదు, అది క్రైస్తవ మతమైనా ఇస్లాం మతమైనా ఏ మతానికైనా మీరు అర్జెంటుగా క్షమాపణ చెప్పాల్సిందే. మా మనోభావాలను దెబ్బతీశారు. ఇదే వేదిక అమరావతిలో మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, సవితలు పర్యటించారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఐకానిక్ టవర్స్, మంత్రుల బంగ్లాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులు జరుగుతున్న తీరును మంత్రి నారాయణ తన సహచర మంత్రులకు వివరించారు. ఇక ఈ నెల 13న సీఎం చేతుల మీదుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాలను జీఏడీకి అప్పగించనున్నట్లు మంత్రులు వెల్లడించారు. అమరావతి విధ్వంసంపై గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత భావితరాల భవిష్యత్తుకు ఒక రాజధాని లేదని గొప్ప సంకల్పంతో ఉన్న వ్యక్తి మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు చంద్రబాబు నాయుడు మాట మేరకు, సూచనల మేరకు ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి ఈరోజు భావితరాలకు అంకితం చేయాలని ఆ రోజే మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి నారాయణ సార్ అప్పటికే మరి అసెంబ్లీ కావచ్చు, మరి సెక్రటేరియట్ కావచ్చు, మరి ఈ భవనాలన్నీ మరి పునాదులు వేయటం, పనులు చేయటం కూడా మనం అందరం చూసాం. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీ సాక్షిగా మరి నేను 33,000 ఎకరాలకు ఆ రాజధాని ఒప్పుకుంటున్నానని చెప్పి గొడ్డలపాటి నాయకులు ఎన్ని కూడా గ్రాఫిక్స్ అని చెప్పి మభ్యపెట్టి ఎంతో తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ రోజు కూడా మేము పాదయాత్ర చేశాము, చూపించాము, ఇన్ని బిల్డింగ్లు కట్టారు, పైకి ఎక్కుదాం రండి దమ్ముంటే అని చెప్పి అసెంబ్లీలో కూడా పోరాటం చేశాం. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఈ ప్రాంతం మీద ఉన్న కక్షతో, ఇక్కడ రైతుల మీద ఉన్నటువంటి కోపంతో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అంత పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్లో చరిత్రలో ఎవరు ఇవ్వని విధంగా ఇచ్చారు కాబట్టి అక్కసుతో దీన్ని అమరావతి నిర్మించేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. 2014-19లో మన కళ రాజధాని కావాలి, అది అమరావతి అవ్వాలి. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ ప్రాంతమే కదా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ తెలుగు జాతి అందరూ కూడా గర్వించే విధంగా మంచి రాజధాని కట్టాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు నారాయణ గారికి కానీ కమిటీకి కానీ అప్పచెప్పడం, తక్కువ సమయంలో అద్భుతమైన కట్టడాలు తీసుకురావడం. కానీ కొన్ని ఏదైతే అబద్ధాల పునాదులు పుట్టినటువంటి పార్టీ కాబట్టి అన్ని అబద్ధాలు చెప్పి 2019లో తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ ఓడిపోయిన తర్వాత దీనిపైన బురద జల్లి గుంటూరు జిల్లా రేపలలో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ నేత గూడపాటి శ్రీనివాసరావు వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా గూడపాటి శ్రీనివాసరావును వైసీపీ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నామని జగన్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. శ్రీనివాసరావును గుండెల్లో పెట్టుకుంటానని, పార్టీ కోసం ఆయన పనిచేస్తారని జగన్ పేర్కొన్నారు. శ్రీనివాసరావు రాకతో రేపల్లె పట్టణంలో వైసీపీ మరింత బలోపేతమవుతుందని ఆశిస్తున్నట్లు జగన్ అన్నారు.
తెలుగుదేశం పార్టీలో ఇంతకుముందు రిజైన్ చేసి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. దీంట్లో నుంచి సొంత ఇంట్లో వచ్చినంత ఆనందంగా ఉంది. గత 12 సంవత్సరాలుగా నేను తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు, అనేక కార్యక్రమాలు నిర్వహించిన ఎక్కడైతే మనిషి ఆత్మగౌరవం దెబ్బతింటుందో అధికారాన్ని కూడా ఇంకా 3 సంవత్సరాలు అధికారం ఉన్నా అధికారాన్ని త్యజించి అధికారం ముఖ్యం కాదు, మనిషికి ఆత్మగౌరవం ముఖ్యం, ఆత్మాభిమానం ముఖ్యమనే ఉద్దేశంతో అక్కడ జరుగుతున్న అరాచకాలు చూడలేక, ఆత్మాభిమానం చంపుకోలేక, ఎక్కడైతే మనం ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో బతకగలుగుతామనే ఉద్దేశంతోనే వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరటం జరిగింది. అంటే వాళ్ళు చేస్తున్న పనులు కరెక్ట్ కాదు అని చెప్పడమే నా తప్పేమో నాకు తెలియదు. ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రజా సంక్షేమం, ప్రజా శ్రేయస్సు కాదు. మనం ప్రజలతో ఎప్పుడు కలిసి ఉండాలి, ప్రజలకి ఇబ్బంది కలిగే పనులు చేయకూడదు అని చెప్పి వాయిస్ రేజ్ చేయటమే వాళ్ళకి ఇబ్బంది కలిగిందేమో అనుకుంటున్నాను నేను. చాలా మంది అలాగే ఉన్నారు, కాకపోతే అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎవరో కూడా ఈ రోజున అంత తొందరగా బయటకు రాలేక అలాగే సర్దుకుని ఉంటా ఉన్నారు. రాబో రోజుల్లో వలసలు విపరీతంగా ఉంటాయి. ఏపీలో సర్పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ కీలక సమావేశం నిర్వహించారు. ముసాయిదా ఓటర్ల జాబితా, ఓటర్ల సవరణ ప్రక్రియపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించారు. ఈ సమావేశానికి టీడీపీ నుంచి అశోక్ బాబు, వైసీపీ నుంచి పేర్ని నాని, అప్పిరెడ్డి, కాంగ్రెస్ నుంచి జేడీ శీలం, సిపిఎం నుంచి వై వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఓటర్ల జాబితా సవరణపై తమ సూచనలు, అభిప్రాయాలను నేతలు సీఈఓకి వివరించారు. సర్వే ప్రక్రియలో పాల్గొన్న బీఎల్ఓలకు అభినందనలు తెలిపామని చెప్పారు. నోటీసులు ఇస్తున్నారు. వివిధ కేటగిరీల కింద ఇచ్చేటువంటి విచారణ నిమిత్తం ఇచ్చేటువంటి నోటీసుల లిస్ట్ అంతా కూడా అన్ని రాజకీయ పార్టీలకి బూత్ వారీగా మేము కావాలని అడిగాం. కానీ నా చేతిలో లేదు, ఎలక్షన్ కమిషన్ రాయాలి, ఢిల్లీకి రాయాలని చెప్పారు. మీరు ఢిల్లీకి రాయండి, ఏమని రాయండి, ధర్మమైన డిమాండ్ మాది. ప్రతి ఫ్యామిలీలో భార్యాభర్త వారి ఓట్లని చెరొక బూత్లో ఉంటున్నాయి, లేదా భార్యాభర్త ఓటు ఒక బూత్లో ఉంటే వారి మిగతా కుటుంబ సభ్యుల యొక్క ఓట్లు వేరే బూత్లో ఉంటున్నాయి. అలాగే ఒక ఇంట్లో వాళ్ళందరూ బూతులు ఒకటుంటే ఆ పక్కింట్లో వాళ్ళ ఓట్లన్నీ వేరే బూత్లో ఉంటున్నాయి. ఇలాంటి పొరపాట్లను సరిదిద్దమని చెప్పని మేము వారికి చెప్పాం. ఎస్ఐఆర్ ప్రాసెస్ మొదలైనప్పుడే అప్పుడే మేము లేవనెత్తాం. అప్పుడు కానీ మళ్ళీ ఇప్పుడు కానీ వారి సమాధానం ఒకటే, మా చేతిలో లేదు. ఓటర్ లిస్టు తయారు చేయడం అనేది వ్యవస్థలో ఒక ఇంట్లో ఓట్లు, భార్యాభర్తల ఓట్లు చెరొక బూత్లో ఉండటం ఏంటి, ఇది తప్పు కదా, ఒకే బూత్లో పెట్టండి అంటే ఎవరికాళ్ళు ఓటర్లే పెట్టుకోవాలని చెప్తున్నారు. సవరణ గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నేతలు రాజకీయ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించిన ఆయన ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే కేసులతో అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు నీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, సమస్యలపై ప్రశ్నిస్తే అధికారులు సైతం సరైన సమాధానం ఇవ్వటం లేదని కొడాలి నాని విమర్శించారు. ఫంక్షన్లు ఇస్తాను ఇచ్చాడు, ఇళ్ల స్థలాలు ఇవ్వాల, ఇల్లు కట్టుకోవడం డబ్బులు ఇవ్వాల, ఆల్రెడీ కట్టినటువంటి ఆఖరి దశలో ఉన్న ఇళ్లకు కూడా నిర్మాణాలకు డబ్బులు ఇవ్వట్లా. అదేవిధంగా ఆయన ఇచ్చిన వాగ్దానాలు అలా ఉంటే ఇక్కడ మళ్ళీ లోకల్గా మేము అధికారంలోకి వస్తే మీ ఇళ్లకు లోన్ రద్దు చేస్తాం, మీకు రుణమాఫీ చేస్తాం, చంద్రబాబు అయిపోతే నా జేబులో డబ్బులు ఇస్తా, ఇవన్నీ సొల్లు కబుర్లు ఇక్కడ చెప్పారు, అక్కడ చెప్పారు, మొత్తం ఢిల్లీ నుంచి గల్లీ దాకా చెప్పారు. మనకి రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కొంతమందిని జైలుకి పంపిస్తారు, వెళ్ళొద్దాం 3 నెలల్లో 2 నెలల్లో 4 నెలల్లో పంపుతారు. ఎవరో కూడా అధైర్యపడవద్దు, భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమిగా వచ్చి ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రజల్ని. శ్రీకాకుళం జిల్లాలో సంచలనం సృష్టించిన రోడ్డు ప్రమాదం కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో A3గా ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పోలీస్ కస్టడీ కొనసాగుతోంది. కాసిబుగ్గలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన ఘటనలో భాగంగా అప్పలరాజును పోలీసులు ఒకరోజు కస్టడీకి తీసుకొని ప్రశ్నించారు. ఇప్పటికే ఈ కేసులో అప్పలరాజు కుమారుడితో పాటు సిద్ధార్థ త్యాడీలను పోలీసులు అరెస్ట్ చేయగా అనంతరం వారు బెయిల్పై విడుదలయ్యారు. లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. విపక్ష సభ్యుల ఆందోళనతో సభా కార్యక్రమాలు సజావుగా సాగలేదు. విద్యార్థులపై పోలీసులు, కేంద్ర బలగాలు దాడి చేశారంటూ విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో వెంటనే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో సభను హోరెత్తించాయి. విపక్షాల ఆందోళన మధ్యలో సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో సభ వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
सदन की कार्रवाई आज 2 बजे तक के लिए स्थगित की जाती है। नारेबाजी और तख्तियों से हम लोगों की अपेक्षा आकांक्षा पूरी नहीं कर पाएंगे। मेरा आग्रह आपसे मैं पुनः निवेदन करना चाहता हूं। ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో వైగో ఇన్ పార్లమెంటు పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు. సరైన దిశను చూపించే విద్యా వ్యవస్థ కోసం యువత పోరాడుతుందని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని ఆలోచన విధానం వెనుక ఒక విషపూరిత సిద్ధాంతం దాగి ఉందని ఆరోపించిన రాహుల్ గాంధీ భారతదేశం అంటే ఒక వర్గం లేదా ఒక సంస్కృతి కాదని, అనేక మంది ప్రజలు ఎన్నో సంస్కృతుల కలయిక అని పేర్కొన్నారు. దేశ సంస్కృతి భిన్నత్వాన్ని దెబ్బతీసేలా కొన్ని చర్యలు ఉన్నాయని ఆయన విమర్శించారు. They're asking for fairness in exams. They're asking for an education system that works. And on the other side, we have the Prime Minister who is forgiving them. Who he is to forgive them, I don't know. Where he gets the idea that he has the right to forgive the future of India, I don't know. But that's what he chooses to do. And behind the thinking of the Prime Minister, and behind the thinking of his colleagues, and particularly the RSS, is a very దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. E20 పెట్రోల్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వినతి పత్రం అందజేసేందుకు పాదయాత్రగా బయలుదేరిన అరవింద్ కేజ్రీవాల్ను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఫిరోజ్ షా రోడ్డు సమీపంలో పోలీసులు కేజ్రీవాల్ను నిలువరించడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. E20 పెట్రోల్కు సంబంధించిన ప్రజల ఆందోళనను ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ పాదయాత్ర చేపట్టినట్లు కేజ్రీవాల్ తెలిపారు. అయితే భద్రతా కారణాలను చూపుతూ పోలీసులు ఆయనను ముందుకు వెళ్లనివ్వకపోవడంతో రాజకీయంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. దీనిపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. बीजेपी के दफ्तर में चंद गुलाम कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में अरे चंद गुलाम कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में चंद गुलाम कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में चंद गुलाम कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में अरे चंद गुलाम कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में चंद गुलाम कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में अरे चंद करो गुलामी बंद करो, बंद करो, बंद करो, इथेनॉल खरीदना बंद करो, बंद करो, बंद करो, इथेनॉल खरीदना बंद करो, बंद करो, बंद करो। पेट्रोल चोर कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में। तेल चोर, पेट्रोल चोरी बंद करो, बंद करो, बंद करो, गुलामी बंद करो, बंद करो, बंद करो, तेल चोरी बंद करो, बंद करो, बंद करो, पेट्रोल चोरी बंद करो, बंद करो, बंद करो। पेट्रोल चोर कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में। पेट्रोल चोर कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में। तेल चोर कहाँ मिलेंगे? बीजेपी के दफ्तर में। चंद गुलाम సై ఛత్రపతి సినీ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సై ఛత్రపతి గజని చిత్రాల్లో విలన్గా నటించిన ప్రదీప్ రావత్ కన్నుమూశారు. ముంబైలో గుండెపోటుతో మృతి చెందిన ప్రదీప్ రావత్ సై ఛత్రపతి గజని చిత్రాల్లో విలన్గా నటించి
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. ముంబైలో గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. తెలుగు, హిందీ చిత్రాల్లో విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రావత్ సై, ఛత్రపతి, గజని వంటి చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ప్రతినాయక పాత్రల్లో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. ప్రదీప్ రావత్ మృతితో సినీ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. ముంబైలో గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. తెలుగు, హిందీ చిత్రాల్లో విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రావత్ సై, ఛత్రపతి, గజని వంటి చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ప్రతినాయక పాత్రల్లో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. ప్రదీప్ రావత్ మృతితో సినీ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొత్త సుంకాల నిర్ణయం న్యాయపరమైన సవాళ్లు ఎదుర్కొంటోంది. భారత్ సహా 60 భాగస్వామ్య దేశాల నుంచి వచ్చే దిగుమతులపై విధించిన కొత్త టారిఫ్లను వ్యతిరేకిస్తూ అమెరికాలోని 25 డెమోక్రాటిక్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. ట్రంప్ ప్రభుత్వం తన అధికార పరిమితులను దాటి సుంకాలు విధించిందని ఆరోపిస్తూ న్యూయార్క్లోని యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ టారిఫ్ల వల్ల అమెరికా వినియోగదారులు, వ్యాపారాలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. 4 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. దీంతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఐటీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 210 పాయింట్లు నష్టపోయి 78,428 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 159 పాయింట్లు క్షీణించి 24,614 వద్ద ముగిసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.